హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వేరుశనగ నువ్వుల లడ్డు తయారీ విధానం ఎలాగో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ లడ్డు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొక ఈ లడ్డు తింటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లడ్డు ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువ తీసుకోదండి, 30 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం ఎలాగొచ్చేసేద్దాం. ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి 1 కప్ వరకు వేరుశనగలను వేసుకోవాలి. ఈ వేరుశనగ అనేది బాగా ఫ్రై అవ్వాలి. స్టవ్ అనేది లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ అయినా నూపప్పు అయినా ఎంత బాగా వేగితే మనకి ఆ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు అనేది వేరుశనగ వేగేంత టైం తీసుకోదండి, చాలా త్వరగానే వేగిపోతాయి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేరుశనగలను యాడ్ చేసుకోవాలి. అలానే ఇలాచీని కూడా ఒక 2 వరకు యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. చాలా మంది ఈ నువ్వులు అనేది కొంచెం పచ్చివాసన వస్తుందని తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ యాలకులు యాడ్ చేయడం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేరుశనగ బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుని దానిలోకి 1 కప్ వరకు బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. 3 సేమ్ క్వాంటిటీ అండి. ఇలా అయితే కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ అనేది మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువగా ఉండదు. అలానే ఈ 2 బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకొని దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పౌడర్ను కూడా వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎంతగా బ్లెండ్ అవ్వాలంటే మనం చేత్తో ముట్టుకుంటే ఆయిల్ అనేది అంటుకోవాలి, అంత బాగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే ఈ లడ్డూకి టేస్ట్ అనేది. మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి పౌడర్ మొత్తం బాగా కలుపుకోవాలి, ఉండలనింది లేకుండా. తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడమే. హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ లడ్డూని కనుక డైలీ ఒకటి తిన్నట్లయితే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుందండి 1 మంత్ తర్వాత. అంతేనండి, రెడీ అయిపోయింది వేరుశనగ నువ్వుల లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా యూజ్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాలకోవా స్వీట్ తయారీ ఎలాగో చూద్దామండి. ఈ స్వీట్ తయారీ చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను కోవా ప్రిపరేషన్ కోసం 1/2 కప్ వరకు షుగర్ని తీసుకున్నానండి. దానిలోకి 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్పు పచ్చిపాలను కూడా యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. 1 కప్ మిల్క్ పౌడర్లో సగం పౌడర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి. అది కలిపిన 1 మినిట్ తర్వాత రిమైనింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలా 2 కప్స్ పౌడర్ని 4 టైమ్స్లో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక 2 to 8 మినిట్స్ వరకు దగ్గరుండి బాగా కలుపుకోవాలి. అడుగనింది అంటకుండా బాగా కలపాలండి. 8 మినిట్స్ తర్వాత అండి ఇది చూసారు కదా, కోవా అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది. కోవా కలర్ అనేది మనకి మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి ఇలాచీ షుగర్తో బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం అండి. కోవా కలుపుతున్నప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టండి. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేట్కి నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యికి బదులు
ఆయిల్ అయినా బటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 5 మినిట్స్ వేడి తగ్గిన తర్వాత ఇలా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి కావాల్సిన సైజులో కోవాని తీసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కోవాని బాగా ప్రెస్ చేసినట్లయితే మనకి చాలా స్మూత్గా వస్తుంది, సేమ్ బయట తీసుకునే కోవా టైప్లో. అంతేనండి, రెడీ అయిపోయింది పాలకోవా. నేను దీనిలో పెద్దగా మిల్క్ అనేది యాడ్ చేయలేదండి, ఓన్లీ మిల్క్ పౌడర్ ఎక్కువ తీసుకున్నాను. మీరు ఇలా చేసినట్లయితే సేమ్ పాలతో చేసిన టేస్టే వస్తుంది, మీరు ట్రై చేయండి. కొబ్బరి ఉండల తయారీ ఎలాగో చూద్దామండి. ఇక్కడ నేను 4 కప్స్ వరకు కొబ్బరి తురుమును తీసుకున్నానండి. అలానే బెల్లం 2 కప్స్ వరకు తీసుకున్నాను. ఇది పక్కా కొలతండి. 4 కొబ్బరికాయలకు 2 కప్స్ బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా. ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొబ్బరి తురుముని అలాగే ఈ బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. అలా చేయడం వల్ల బెల్లం అనేది బాగా హీట్కి మెల్ట్ అవుతుంది, అలానే అడుగు కూడా అంటకుండా ఉంటుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి, ఆ ఆవిరికి త్వరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేయకూడదు. మనకి కావాలి అనుకున్నప్పుడల్లా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 to 4 టైమ్స్ వరకు లైట్గా వాటర్ని యాడ్ చేశాను మధ్య మధ్యలో. బెల్లం అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు వాటర్ని యాడ్ చేయాలండి. చూసారు కదా, కొబ్బరి బెల్లం ఇలా బాగా కలిసేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అస్సలు ఎక్కువ యాడ్ చేయకూడదండి వాటరు. ఇది బాగా మగ్గడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి. ఇది మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా తడి చేత్తో చెక్ చేసుకోవాలండి. మనకి ఇలా ఉండనింది ఫామ్ అయితే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. రెడీ అయిపోయిందండి. దీన్ని తీసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో కొబ్బరి ఉండల్ని చేసేసుకోవాలండి. కొబ్బరి ఉండలకి ఎప్పుడన్నా సరే లేత కొబ్బరి పనిచేయదండి, ముదర కొబ్బరే ఉండాలండి. అప్పుడే మనకి అందులో ఉండే ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చి ఉండ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే పాకం మరీ లేతగా ఉండకూడదండి, ఓ మాదిరి ముదర పాకంలో ఉండాలి. అంటే మనం చేతితో టచ్ చేస్తే మనకు అది స్టిక్కీగా అంటుకోవాలి చేతికి. అలా రెడీ అయితే కనుక కొబ్బరుండల టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చండి. ఎలాగో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. తర్వాత పంచదారలో 2 ఇలాచీని వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలండి. పంచదార పౌడర్ ఇక్కడ 1 కప్ వరకు తీసుకున్నాను. తర్వాత దీనిలోకి లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం పౌడర్స్ బాగా కలిసేలాగా కలుపుకొని దీనిలోకి 1 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యికి బదులు ఆయిల్ లేదా బటర్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. బిస్కెట్స్ తయారు చేయాలనుకుంటున్న ప్లేట్లో లైట్గా నెయ్యి వేసి దానిలో లైట్గా గోధుమ పిండిని చల్లాలండి. తర్వాత ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని దానిలో వేసి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేత్తో ఒత్తుకోవాలి. తర్వాత దీనిలో మనకి కావాల్సిన సైజులో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలండి. తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా పైన వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద దలసరగా ఉండే గిన్నెని పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ మీడియంలో పెట్టి హీట్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ని జాగ్రత్తగా దానిలో పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి 10 మినిట్స్, తర్వాత స్టవ్ లోలో పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి, ఇది బాగా కుక్ అయిపోయింది. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఆ హీట్కి బిస్కెట్స్ అనేది మాడిపోతాయి.
చూసారు కదా, చల్లారాక ఇలా చాక్తో ఒకసారి కదుక్కున్నట్లయితే మనకి బిస్కెట్స్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తాయి. చాలా ఈజీ కదండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి బిస్కెట్స్. చూడండి బిస్కెట్ అనేది ఎంత గుల్లగా వచ్చాయో, చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.